హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంటర్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్ కీలక అప్డేట్ ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఇంటర్ ఫలితాల నేపథ్యంలో మే నెలలో నిర్వహించనున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు వివరాలను వెల్లడించింది. రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కు ఈ నెల 18 నుంచి 24 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. ఆన్సర్ షీట్ రీవెరిఫికేషన్ కోసం 1300, ఆన్సర్ షీట్ రీకౌంటింగ్కు 260 రూపాయలుగా ఫీజుగా నిర్ధారించారు. థియరీ సబ్జెక్టుకు 550, ప్రాక్టికల్ పరీక్షకు 250, బ్రిడ్జ్ కోర్సుకు ఒక్కో సబ్జెక్టుకు 150 చెల్లించాలని తెలిపారు. ఈ మేరకు పూర్తి వివరాలతో కూడిన ప్రకటన కూడా విడుదల చేశారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలకు మొత్తం 4,61,273 మంది విద్యార్థులు హాజరవగా 3,10,875 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఉత్తీర్ణత సాధించిన బాలికలు 67%. సెకండ్ ఇయర్ పరీక్షలకు మొత్తం 3,93,757 మంది విద్యార్థులు హాజరవగా 3,06,528 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 78. వొకేషనల్ కోర్స్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 38,483 మంది హాజరవగా 23,181 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్ పరీక్షలకు 32,339 మంది విద్యార్థులు హాజరు కాగా 23,000 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కాగా ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలను తాడేపల్లిలోని ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శి సౌరభ్ గౌర్ విడుదల చేయడం జరిగింది. ఫస్ట్ ఇయర్ అలానే సెకండ్ ఇయర్ ఫలితాలను కమిషనర్ ఒకే సమయంలో విడుదల చేశారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కృష్ణా జిల్లా ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో గుంటూరు, థర్డ్ ప్లేస్లో ఎన్టీఆర్ జిల్లా ఉంది. సో చూసారు కదా వ్యూవర్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అసలు లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.